రజాకారుల మాదిరి బ్యాంకర్లు వేధిస్తున్నారు. మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సిందే. ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేముంటాం. నష్టపరిహారం ఇవ్వకపోతే సచివాలయంను ముట్టడిస్తాం. కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించిన హరీష్ రావు. మేము కూడా చెప్తున్నాం, రైతుల కోసం మొట్టమొదటిసారిగా ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ధర్నాకు దిగబోతుంది. ఖచ్చితంగా 50 మంది తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ తోటి ధర్నా చౌక్ దగ్గర గంట సేపు ఆట పాటలతోటి తెలంగాణలో ఉన్న రైతులకు ధైర్యాన్ని కల్పించే విధంగా, తెలంగాణలో ఉన్న రైతులను కాపాడుకునే విధంగా నిరసనకు దిగబోతున్నాం. దీనికి మీరు సిద్ధంగా ఉండండి. ఇక్కడ చూస్తే ఈ వీడియో ఉన్నది, మన దగ్గర వీడియో ఉన్నది. బ్యాంకర్లు ఏ విధంగా వేధిస్తాననే వీడియో ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డితో మాకు సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి ఎవడా? రేవంత్ రెడ్డి బ్యాంకులో కొన్నారా? రేవంత్ రెడ్డి బ్యాంకులో కొన్నారా? ఎవడు అంటాడు రైతు, మనం అంటలేం. ఎవడు బ్యాంకు మేనేజర్ అట్లా అంటాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు అని రైతు అంటే, రేవంత్ రెడ్డి ఎవడా? మాకు సంబంధం. రేవంత్ రెడ్డికి మాకేం సంబంధం? రేవంత్ రెడ్డి ఏమన్నా దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు ఓనరా? వాళ్ళ తాతలు పెట్టిన బ్యాంకులు? లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తే పంపిస్తావు, రేవంత్ రెడ్డి చెప్తే పంపిస్తే వస్తామా మేము అని అంటాడు. చూడు, చూడండి, రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీని కూడా ఈకల తోకలాగా తీసేస్తాడు బ్యాంక్ ఆఫీసర్. అవును, వాళ్ళకున్నది రైట్స్. ఇప్పుడు ఉదాహరణకు దినేష్ అప్పు నేను కడతా, ఇంకో అప్పు తెచ్చుకోపో అంటే దినేష్ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నాడో వాళ్ళు వచ్చి దినేష్ అంటాడు ఖచ్చితంగా. అప్పుడు నాకు ప్రవీణ్ అన్న చెప్పిండు, నన్ను ప్రవీణ్ అన్న కడతా అంటే, ప్రవీణ్ అన్న ఏంటిది? ప్రవీణ్ అన్న ఆడెవడో అప్పు ఇచ్చినోడు తెలుసా ప్రవీణ్ అన్నకు? ఇట్లా మోడీని కూడా తీసిపోతాను వాళ్ళు. చూడు, రేవంత్ రెడ్డి చెప్తే లోన్ ఇచ్చినావా? ఇక్కడ ఒకటి గమనించాలన్నా, గత 9.5 సంవత్సరాల ఏ బ్యాంకరు ఏ రైతు దగ్గరికి వెళ్ళిండో చెప్పాలి. పోలే. ఇది ఎంత దారుణం అంటే, బ్యాంకర్లు వెళ్ళి రైతులను వేధిస్తుంటే అసలు ప్రభుత్వం ఏంది గుడ్డి గుర్ర పండ్లు తోముతుందా? అయితే ఎమ్మెల్యే మన ఇప్పుడు మన రైతులు ఏమంటారు? ఇక్కడ చూడు, రైతు ఏమంటారు? రైతులు ఏమంటారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇళ్లలో కత్త దంచి కొడతారు. ఇప్పుడు పిచ్చి మాకేమో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి మనం వేధిస్తాను, మా ఇళ్లలో కత్త దంచి కొడతాం అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, రమ్మని ఎవరు వచ్చినా దంచి కొట్టుర్రి. ఏమంటారు అంటే, పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లేయండి, తర్వాత రుణమాఫీ చేస్తామంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే ఇక దొరకరు. 5 సంవత్సరాల వరకు దొరకరు. ఇక ముఖం కూడా వాళ్ళ ముఖం కనిపించేది మీకు. ఈ బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి మీ ఇండ్ల మీద పడి పీక్క తింటారు. కాబట్టి ప్రజలారా, రైతులారా, మళ్ళీ చెప్తున్నాం, రుణమాఫీ కాదు, రుణమాఫీ ఎవరి వల్ల కాదు. కేసీఆర్ చేయలేకున్నాడు అనుకున్నారా? ఒకవైపు రైతు బంధు తీసుకుంటారు, ఒకవైపు ఎరువులు తీసుకుంటారు, ఒకవైపు మద్దతు ధర తీసుకుంటారు, మళ్ళీ రుణమాఫీ చేయాలంటే ఎల్లకెళ్ళి తెస్తారు. అప్పటికైనా చేసిండు అన్న, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఈయన ఏం చెప్పిండు? 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిన వాళ్ళు ఇమ్మీడియట్ గా బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకొని నా పేరు చెప్పి తెచ్చుకోండి. కాబట్టి ప్రజలారా, మీరు మోసపోకండి, మీరు మోసపోయి గోసపడకండి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలలో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే తప్పించి నీళ్లు కూడా రావు 5 సంవత్సరాలు పంట పొలాలకు. ఇది గుర్తుపెట్టుకోరు. ఇక దీనికి సంబంధించే హరీష్ రావు ఏమంటాడంటే, బ్యాంకులకు ₹1 కూడా రుణం కట్టకండి అంటే, ఇక్కడ హరీష్ రావు వచ్చి కడతారని ఏం కాదు, ఆఫీసర్ల చుట్టూ వీళ్ళు తిరుగుతారని ఏం కాదు, అండగా ఉంటామని చెప్తాను. కాబట్టి వీళ్ళు రైతులకు ధైర్యాన్ని కల్పించామో అదే చెప్తాను. కట్టకండి అని చెప్తాను. నిజంగానే కట్టకండి. రేవంత్ రెడ్డి ఎట్లయితే ప్రెస్ మీట్ లో కూర్చొని ఇగో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా, 8వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది, 9వ తారీఖు మళ్ళీ వచ్చి తెచ్చుకోర్రి 2 లక్షలు అంటే ఉన్నాయి, మాఫ్ అయితే కొత్తవి తెచ్చుకోండి అన్నారు కదా. మీరేం చేయరు అంటే, రైతులందరూ వచ్చి జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ గుడి అనుకుంటది రేవంత్ రెడ్డి ఇల్లు,
ఇక్కడ ప్రజాభవన్కి వస్తలేరు. ఆయన సొంత ఇంటికి పోర్రి. ఎంత 80 లక్షల మంది రైతులు ఉన్నారు అంటారు కదా, 80 లక్షల మంది పోర్రి. మొత్తం హైదరాబాద్ జామ్ అయిపోవాలి, పరిపాలన స్తంభించిపోవాలి. ఎడ్ల బండ్లు తీసుకొని రావాలి. ఎడ్ల బండ్లు తీసుకొని వస్తారా, ట్రాక్టర్లు తీసుకొని వస్తారా, ఏది తీసుకొస్తారు రారి. నిజంగా మన తెలంగాణ రైతులకు అది లేదన్న. గాడ పంజాబ్ వాళ్ళు వేరే, పంజాబ్ వాళ్ళు వేరే. ట్రాక్టర్లు వేసుకొని పోయి పార్లమెంట్ పంజాబ్ వాళ్ళు సుచ్చిపోయించిండు నరేంద్ర మోడీకి. బండ్లు అప్పుకొని అటు నుంచి అదే వెనుకపోయింది. ఇక చైతన్యం మన వాళ్ళకు ఉంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దున వరకే చేస్తారు రైతు రుణమాఫీ. పోసుకోవాలా రైతులందరూ. రైతు రుణమాఫీ రేపు పొద్దున వరకే జరుగుతుంది. ఇక ఆస్తులు అమ్మాయినా రైతు రుణమాఫీ చేస్తాడు. ఎందుకంటే ఆయనే చెప్పిన ఆయన నోటితోటి. ఇది రెచ్చగొట్టడం కాదు, నీ నోటితోటి నువ్వే చెప్పినావు.